సో ఈ సూర్యుడు సాంగ్ పాడేటప్పుడు మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి? అంటే ఎవరిచ్చారు? ప్రశాంత్ నీల్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఓన్లీ రవి గారే ఇన్పుట్స్ ఇచ్చారా? లేదు, ప్రశాంత్ నీల్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. బట్ ఆయన నాతో డైరెక్ట్గా మాట్లాడలేదు. ఓకే. రవి బస్రూర్ గారికి చెప్పారు. రవి బస్రూర్ గారే నాతో త్రూ అవుట్ సాంగ్ అంతా కాంటాక్ట్లో ఉండి నేను పాడి పంపించిన తర్వాత దానిలో చేంజెస్ కానీ కరెక్షన్స్ కానీ అన్నీ ఆయనే చెప్తూ వచ్చారు. అది ప్రశాంత్ నీల్ గారికి ఇది కంప్లీట్లీ రా సింగింగ్ కావాలి, మెలడీ సాంగే, బట్ అది హస్కీగా కానీ లేకపోతే సాఫ్ట్గా ఉండకూడదు, రాగా కొంచెం సింగింగ్ రాని వాళ్ళు పాడుతున్నట్టు గమకాలు అవి లేకుండా ప్లెయిన్గా కావాలి. అంటే మేబీ ఎమోషన్స్ని ఎలివేట్ చేయడం కోసం సింగింగ్ని కొంచెం కంట్రోల్ చేసే పాడించారు. కంప్లీట్ నాకు బోల్డ్గా కావాలి సాంగ్ అని చెప్పారు. ఓకే. అంటే సాఫ్ట్ అంటే ఎట్లా, రా అంటే ఎలా? అంటే కెన్ యూ షో ద డిఫరెన్స్? యా నేను ఫస్ట్ పాడి పంపించిన వర్షన్ వచ్చి నేను ట్రాక్ సింగర్ ఎవరైతే పాడారో తనది విని నా ఓన్గా నేను ఊహించుకొని ఓకే ఫ్రెండ్షిప్ సాంగ్ కాబట్టి కొంచెం మెలడియస్గా ఉంటే బాగుంటుందేమో అనుకొని నేను సొంతంగా కొంచెం నా ఇన్పుట్స్ పెట్టి పాడాను. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు, ఈ వేలో పాడి పంపించాను. వెరీ సూదింగ్. ఆయన వెంటనే నాకు కాల్ చేసి లేదు మొత్తం మళ్ళీ సాంగ్ ఇంకొకసారి పాడండి, ఇట్లా కాదు నాకు కంప్లీట్ ఓపెన్ సింగింగ్ కావాలి. ఓకే. అప్పుడు కంప్లీట్ రాగా అసలు మీరు ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, బట్ అది ఎక్కడ ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్స్ చేయకుండా ఓపెన్గా పాడండి అన్నారు. అది ఎట్లా, సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు, అది కంప్లీట్ ఒక ఫ్లో వెళ్తున్నట్టు ఉండాలి, తెలుస్తుంది. సో నేను ఆ రోజు ఎందుకు సాంగ్ మెలడీ సాంగ్ కదా నేను అనుకున్నాను, ఇది నా ఫీలింగ్, మెలడీ సాంగ్ కదా, లిరిక్ ఏమో మంచి ఫ్రెండ్షిప్ గురించి ఉంది, ఇది అనుకున్నా. బయటికి మరి ఎట్లా ప్రొజెక్ట్ అవుతుందో ఏంటో అని అనుకున్నాను. కానీ ఇవాళ వీడియో చూసిన తర్వాత కంప్లీట్లీ ఆయన చెప్పింది 100% కరెక్ట్. అసలు ఆయన అట్లా రాగా పాడించడం వల్ల సాంగ్ ఇంకొంచెం ఎలివేట్ అయింది. ఆ వీడియో కానీ చూస్తున్నప్పుడు ఆ ఎమోషన్స్ క్యారీ అవుతున్నాయి. చాలామంది ఏడుస్తున్నాం పాట విని అని మెసేజ్ పెట్టారు. సో అట్లా మేబీ ఇందువల్లే అలాగా క్లిక్ అయి ఉంటుంది సాంగ్ అని కూడా అనిపించింది. అంటే డైరెక్టర్స్ విజన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ విజన్ కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, అది మనం ఫాలో అవుతూ వెళ్ళడమే. సో సలార్ అనే ఈ మహాయాగంలో మీరు ఒక చిన్న సమిత.